కథ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం. ఓ సీత కథ. రచన సింహప్రసాద్. సీతా మనోహరి తనని తాను పరిచయం చేసుకుంటూ అంది. ఫణీష్ అదోలా చూసి భుజాలెగరేస్తూ నవ్వాడు. అదేం పేరు? అదే నా పేరు ధీమాగా చెప్పింది. బాగోలేదు. మీ అందము, మీ పర్సనాలిటీ, మీ వంపు సొంపుల్ని బట్టి రంభానో రతీదేవి అనో పెట్టి ఉండాల్సింది. మీ అమ్మాయికి పెట్టుకుందురు గాని. దెబ్బతిన్నట్లు చూశాడు. ఆ వెంటనే సర్దుకున్నాడు. ఆహాహా, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా ఉద్దేశం ఏమిటంటే సీత పేరు పెట్టుకున్న వారందరికీ కష్టాలు తప్పబట్ట. కష్టాలని ఎదుర్కోగల శక్తి ఉంది. అందుకే ఈ జన అరణ్యంలోకి రాగలిగాను. మీ స్పాంటనిటీ నాకు నచ్చింది. స్పార్క్ ఉన్న మీలాంటి వాళ్ళు నా ప్రాజెక్ట్లో ఉన్నందుకు ప్రాజెక్ట్ మేనేజర్గా ఐఎమ్ వెరీ